మనిషి కోతి నుంచి వచ్చాడని సైన్స్ చెప్తుంది, అన్నీ దేవుడే చేశాడని వీడు చెప్తాడు. నిజమేరా, వీడు చెప్పినట్లు మా చరిత్ర కూడా మనిషి ఆఫ్రికన్ కోతుల నుండి వచ్చాడని ద హిస్టరీ ఆఫ్ హోమోసెఫియన్ కూడా చెప్తుంది. చరిత్ర చెప్పాలంటే దేవుడే చెప్పాలరా. మనిషి కోతి నుండి వచ్చాడన్న చార్ల్స్ డార్విన్ సిద్ధాంతాన్ని ఇప్పుడు నేను పట్టుకున్న బైబిల్తో తప్పు చేసి చూపిస్తా. ప్రపంచానికే మధ్యగా కనిపిస్తున్న ఈ సముద్రం పేరు మధ్యధర సముద్రం. ఇది భూమి మొత్తానికి మధ్యలో ఉండి దిక్కులను చూపిస్తుంది. మనం స్ట్రైట్గా పాయింట్లోకి వస్తే తూర్పు ఆసియా. ఈ తూర్పు ఆసియాలో ఒక ఏదేను తోటను దేవుడు వేశాడు. దీన్ని తడుపుతూ ఒక నది 4 శాఖలుగా ఏర్పడింది: టైగ్రిస్, యూఫ్రటీస్, పీషోను, గీహోను. ఇప్పుడు ఈ పీషోను, గీహోను ప్రకృతిలో మార్పుల వలన పోయాయిలే. టైగ్రిస్, యూఫ్రటీస్ ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉన్నాయి. వీటి ఆరంభం వచ్చేసి తూర్పు ఆసియా ఖండంలోని టర్కీ దేశంలో ఎలిజిగ్ అనే ప్రాంతం. ఇక్కడే మొదటి మనిషి ఆదాము గారి కోసం దేవుడు ఏదేను తోటను వేశాడు. మనిషి జన్మస్థానం గూర్చి బైబిల్ క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల క్రితమే చెప్పింది. దాన్ని పట్టించుకోకుండా సైన్స్ మళ్లీ పరిశోధనలు చేసి ఫైనల్ గా బైబిల్ చెప్పిన విషయాన్ని చెప్పింది.